Welcome students and my dear parents. TGFSET 2025 బైపీసీ స్టూడెంట్స్ సంబంధించి ఫార్మసీ కౌన్సిలింగ్ బీ ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్, ఫార్మసిటికల్ ఇంజనీరింగ్ ఈ 5 కోర్సెస్ సంబంధించి కౌన్సిలింగ్ కంప్లీట్ అయిందా, అసలు స్టార్ట్ అయిందా, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇలా అందరికీ కన్ఫ్యూజన్ ఉంది. ఇన్ఫర్మేషన్ కూడా ఏమీ లేదు, మాకు ఏమైనా అప్డేట్ ఇవ్వండి అని చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ మెసేజ్ కూడా చేయడం జరిగింది. సో మీకు లేటెస్ట్గా ఈరోజు అప్డేట్ అయితే రావడం జరిగింది. బైపీసీ స్టూడెంట్స్ సంబంధించి ఫార్మసీ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది అనేది మీకు క్లారిటీగా డీటెయిల్స్ ఇస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. బిఫోర్ దట్ మీకు ఎంపీసీ స్టూడెంట్స్ సంబంధించి ఒక విషయం చెప్పాలి. ఇది చెప్తే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. ఎంపీసీ స్టూడెంట్స్ సంబంధించి టోటల్గా కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయింది, కానీ ఎంపీసీ స్టూడెంట్స్కి ఫిల్ చేయాల్సిన బీ ఫార్మసీ అండ్ ఫార్మ్ డి సీట్స్ ఫిల్ చేయలేదు. వాళ్ళకి సంబంధించి ఇప్పుడు ఎంపీసీ స్టూడెంట్స్కి బీ ఫార్మసీ, ఫార్మ్ డి కౌన్సిలింగ్ 50% సీట్స్ అనేవి ఫిల్ చేయడానికి కౌన్సిలింగ్ కండక్ట్ చేయబోతున్నారు. ఈ కౌన్సిలింగ్ కంప్లీట్ అయితేనే మనకు బైపీసీ స్టూడెంట్స్ సంబంధించి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. మరి ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు, మనకెప్పుడు స్టార్ట్ చేస్తారనేది క్లారిటీగా మీకు డేట్స్ కూడా చెప్తాను. బిఫోర్ దట్ మీకు బైపీసీ స్టూడెంట్స్ సంబంధించి ఫార్మసీ కౌన్సిలింగ్ కంప్లీట్ గైడెన్స్ మీకు మెంటర్షిప్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో కామెంట్లో పిన్ చేస్తాను. మెంటర్షిప్లో మీరు జాయిన్ అవుతే మీకు రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్స్ కంప్లీట్గా మీరు కాలేజ్ జాయిన్ అయ్యేంత వరకు కూడా కంప్లీట్ ప్రాసెస్ A to Z కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే బైపీసీ స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ ప్రాసెస్లో చాలా మిస్టేక్ చేస్తున్నారు ఎంత గైడెన్స్ ప్రొవైడ్ చేసినా. కాబట్టి సో మీకు టోటల్ కంప్లీట్ ప్రాసెస్ అంతా చేయడానికి మెంటర్షిప్లో జాయిన్ అవుతే మీకు రిజిస్ట్రేషన్ నుంచి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు ఎప్పుడు ఏం చేయాలనేది కంప్లీట్ ప్రాసెస్ నేనే చేస్తాను. సో దాని ద్వారా మీకు ఎగ్జాక్ట్గా ఫస్ట్ ఫేజ్లోనే మంచి కాలేజీలో మీ ర్యాంకుకు తగ్గట్టుగా సీట్ అయితే రావడం జరుగుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో కామెంట్లో ఇచ్చాను, చూడండి. సో మరి అసలు కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే ఎంపీసీ స్టూడెంట్స్ సంబంధించి ఈ మంత్ 22 నుంచి వాళ్ళకి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. బీ ఫార్మసీ, ఫార్మ్ డి కోర్సెస్కి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి 22 అండ్ 23 2 డేస్ టైం ఇచ్చారు. ఎంపీసీ వెబ్సైట్లో వాళ్ళకు వెబ్ ఆప్షన్స్ ఎనేబుల్ చేస్తారు. ఇది కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి 25th రోజు సీట్ అలాట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత సీట్స్ వచ్చిన వాళ్ళు జాయిన్ అవ్వడానికి 2 డేస్ 3 డేస్ టైం ఇస్తారు. అంటే 28 వరకు వాళ్ళకి కౌన్సిలింగ్ టోటల్గా కంప్లీట్ అవుతుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ అంటే ఇంకా మనకు అక్టోబర్ 1st వీక్లో బైపీసీ స్టూడెంట్స్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. వచ్చిన తర్వాత వెంటనే ఇంకా డిలే ఏమీ చేయరు, రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది వెంటనే. ఎందుకంటే వీళ్ళది కంప్లీట్గా టోటల్ అయిపోతుంది కాబట్టి, ఎంపీసీ ఇంకా ఓవర్ అవుతుంది కాబట్టి లెఫ్ట్ ఓవర్ సీట్స్ అంటే ఎంపీసీ స్టూడెంట్స్ అందరూ ఇక్కడ బీ ఫార్మసీ, ఫార్మ్ డి జాయిన్ అవ్వరు. కాబట్టి వాళ్ళకు రూల్ ప్రకారం కౌన్సిలింగ్ కండక్ట్ చేయాలి కాబట్టి చేస్తున్నారు. చేసిన తర్వాత ఉన్న సీట్స్ అన్నీ మళ్ళీ బైపీసీ స్టూడెంట్స్కి యాడ్ చేసేసి కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేయడానికి షెడ్యూల్ రిలీజ్ చేసేస్తారు. సో ఫస్ట్ వీక్లో ఇంకా ముఖ్యంగా బైపీసీ స్టూడెంట్స్ సంబంధించి ఫస్ట్ ఫేజ్లోనే కంపల్సరీగా సీట్ అయితే రావాలి. సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఉంటుంది కదా, మాకు సీట్స్ వస్తాయని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే ఉన్న సీట్స్కి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కౌంట్ ఎక్కువ అవుతుంది. కరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేయకపోయినా, రిజిస్ట్రేషన్ టైంలో మిస్టేక్ చేసినా, ఆ మిస్టేక్ చేశారని మీకు తెలియకపోయినా మీరు లాస్ అవుతారు. కాబట్టి జాగ్రత్తగా మేమే చేసుకుంటామనే వాళ్ళు కూడా చేసుకోండి, కానీ ప్రతి ఒక్కటి తెలుసుకున్న తర్వాతే కరెక్ట్గా చేయడానికైతే ట్రై చేయండి. సో 28 వరకు వెయిట్ చేయండి. బైపీసీ స్టూడెంట్స్ సంబంధించి షెడ్యూల్ 28 లేదా ఇంకా ఫస్ట్ వీక్లో వస్తుంది. మరి ఇక్కడ దసరా హాలిడేస్ వస్తాయి కదా, హాలిడేస్లో కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు కదా. అంటే స్కూల్స్, కాలేజెస్కి హాలిడేస్ ఇస్తారు, కానీ కౌన్సిలింగ్ సంబంధించి హాలిడేస్ అనేవి ఓన్లీ దసరా రోజు లేదంటే దాని ముందు రోజు ఇస్తారు తప్ప కంటిన్యూస్గా టోటల్ హాలిడేస్ అనేవి ఇలా 7 days 8 days అనేవి కౌన్సిలింగ్ ఉండవు. కాబట్టి కౌన్సిలింగ్ అయితే ఫస్ట్ వీక్లో మ్యాక్సిమం ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. మిస్ అయితే ఇక మీకు సెకండ్ వీక్లో అయితే టోటల్గా కౌన్సిలింగ్ అయితే కంప్లీట్ కాబోతుంది. థ్యాంక్ యూ.